బాగా చూడు కశ్మీర్ ఉన్నాం బాగా చూడు మమ్మల్ని నరేష్ తెచ్చండి తీసుకెళ్ళి స్మార్ట్ రాలే ఏంటంటే అక్కడ బోర్డు పెట్టారు ఈ రోజు నుంచి ఇసుక అని చెప్పి ఏమంటున్నారంటే నూతన ఉచిత ఇసుక విధానం అని చెప్పి అన్నారు. చాలా మంచిది, ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అదే ఉచితంగా ఇసుక ఇస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్న తరుణంలో ఈ బోర్డు పెడుతూ అక్కడ ఇసుక స్టాక్ బండి దగ్గర కిందని 1225 రూపాయలు డిపో వద్ద ఇసుక అంటారు. మాకు అర్థం కావట్లేదు. ఇక్కడేమో ఉచిత విధానం అంటున్నారు, ఇసుక ఇక్కడ టన్ను 25 అంటున్నారు. ఒకటే కొరత ఈరోజు ప్రభుత్వం ఏమంటున్నారంటే మీరు 1225 కానీ కలెక్ట్ చేసేటట్టయితే ఈ ఉచిత ఇసుక అనేది మాత్రం తీసేయండి, నూతన ఇసుక విధానం పెట్టండి తప్ప ఉచితం పెట్టకండి. ఉచిత ఇసుక విధానాన్ని పెట్టినట్లయితే మాత్రం ఈ 1225 రూపాయలు కూడా తీయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఉచితంగా ఇస్తారు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వం గత జగనన్న ప్రభుత్వంలో 1400 ఇచ్చారు, ఇప్పుడు 1225 రూపాయలు ఇస్తారు. అంటే సుమారుగా 175 రూపాయలు తగ్గించారు. గతంలో 1400 పట్టుకెళ్ళేవారు, ఇప్పుడు 1225 అంటారు. అంటే సుమారుగా 175 రూపాయలే కందుకు తగ్గించారు. కానీ దీనికి చూస్తే ఎన్నికల ముందు ఫ్రీగా ఇస్తామని చెప్పి అన్నారు, చాలామంది ఫ్రీ అనుకుని చెప్పి ఈ రోజు కూడా చాలామంది ఇసుక డిపోల దగ్గరికి వెళ్తున్న పరిస్థితి. ఏమంటే ఫ్రీగా ఇస్తున్నారు కనుక ఫ్రీగా పట్టుకెళ్తాను. దయచేసి ఇక్కడ కోరుతాను, జేసీ గారిని కానీ అధికారులందరూ కూడా మన కలెక్టర్ గారిని కోరుతాను, ఇది కరెక్షన్ చేయండి. ఫస్ట్ ఉచితమా కాదా, ఉచితం అయితే ఈ రేటు తీసేయండి, ఈ రేటు ఉంటే ఉచితం అనేది వాడికి తీయాలని చెప్పి సందర్భం కోరుకుంటూ మరొకసారి చివరగా మరి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఈరోజు నర్సీపట్నంలో మరి స్పీకర్ గారు ప్రాతినిధ్యం వస్తున్న ఈ నియోజకవర్గంలో సుమారుగా 5 కోట్ల రూపాయలతో మరి దోపిడీ జరగబోతుంది కనుక దయచేసి వెంటనే ఎక్కడ ఎన్ని లారీలు వచ్చాయి, ఎంత వెళ్ళిందో మొత్తం లెక్కలతో సహా ఆ రికార్డు తీయించి ఎవరి దగ్గర ఉందో తీయించి మరి ఉచితంగా ఇసుకంతా ఉచితంగా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతున్నాను. నమస్కారం. జై జగన్.